వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ దీప్రా ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు లంచ్లోకి నేనేం ప్రిపేర్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను గైస్. ఎప్పుడు రొటీన్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తూ ఉంటాం కదా. లైక్ ఈరోజు నేను చేసే వెరైటీ ఏంటంటే కొబ్బరి పాలతో పులావ్ చేస్తున్నాను. లైక్ డిష్ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా పెద్దమ్మ చేసేది అనమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజిటేరియన్తో షేర్వా చేశాను. అది నేను రెసిపీస్ కూడా షూట్ చేశాను గైస్. సో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్ కేస్ మీకు నచ్చితే నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయడం అయితే మర్చిపోవద్దు గైస్. ఇప్పుడు మనం కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా? సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏమేమి స్పైసెస్ కావాలి, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. బిర్యానీ హోల్ మసాలా లైక్ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎక్కువ స్పైసీ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అన్నీ. 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నా. ఒక పెద్ద టొమాటో. సో చిన్న టొమాటోస్ అయితే 2 టొమాటోస్ వేసుకోండి. బిగ్ సైజ్ అయితే 1 టొమాటో సరిపోతుంది. ఒక ఆనియన్. మీకు క్యారెట్ ఇష్టం ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిల్ మేకర్స్ ఆల్రెడీ వేడి నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టుకున్నాను. మిల్ మేకర్స్ మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు ఆల్రెడీ నేను ముందే కొబ్బరి పాలు తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో మనం దాంట్లో వేసేటప్పుడు మనం కొలిసి వేసుకోవచ్చు. ఇక్కడ రైస్ నానబెట్టుకున్నాను. మనం కొబ్బరి పులావ్ ఆయిల్తో కంటే కూడా నెయ్యితో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అందుకని నేను ఈ నెయ్యిని అయితే యూజ్ చేస్తాను. జిఆర్బి నెయ్యి, మనకి ప్యూర్ గీ. సో మనం న్యాచురల్ గీ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా టేస్ట్ అలానే ఉంటుంది. మీకు నెయ్యితో ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొబ్బరి పులావ్ స్టార్ట్ చేసేద్దాం. నెయ్యి హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మిర్చి యాడ్ చేస్తున్నాను చూడండి. ఇందాక నేను మీకు పుదీనా చెప్పడం మర్చిపోయాను. సో కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు టొమాటోస్ యాడ్ చేద్దాం. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్స్ యాడ్ చేద్దాము. చూడండి మిల్ మేకర్స్. సో నేను వాటర్లో నానబెట్టాక సో మంచిగా ఇలా వాటర్ని స్క్వీజ్ చేయాలి. వాటర్ స్క్వీజ్ అయినాక మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్స్ యాడ్ చేసినా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఓన్లీ. మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ అన్నీ మాడిపోతాయి కదా. సో టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా. సో నేను హాఫ్ కొత్తిమీర దీంట్లో యాడ్ చేస్తున్నాను. మిగతా హాఫ్ ఏం చేద్దామంటే మనం పైన అంతా అయిపోయినాక యాడ్ చేద్దాం. సో ఒక హాఫ్ దీంట్లో యాడ్ చేశాను. మిల్ మేకర్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసేద్దాం. ఎప్పుడు మనం చికెన్ బిర్యానీ రొటీన్గా చేసుకుంటాం కదా గైస్, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఇంకొకసారి మళ్ళీ ఎవ్రీ టైం ఇదే చేసుకుంటూ ఉంటారు. సో కొంచెం సేపు ఈ టమాటా మొత్తం కుక్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. గైస్ చూడండి టమాటా మంచిగా కుక్ అయిపోయింది.
చూస్తున్నారు కదా ఇలా కుక్ అయింది. సో ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పాలను యాడ్ చేసేద్దాము. మనం ఈ కప్తో 4 కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాం కదా. సో మనం ఎన్ని కప్స్ వాటర్ వేసుకోవాలి? 8 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇది యాక్చువల్లీ నేను బాస్మతి రైస్తో చేస్తాం కాబట్టి 1 కప్ తగ్గిద్దాము. ఓకే, సో కౌంట్ చేద్దాం. చూడండి, 1 2 3 4 చూడండి గాయస్, 4.5 కప్స్ మిల్క్ వచ్చింది కదా. సో మనం ఇవి అయితే సరిపోదు అనుకోవచ్చు, కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. 5 6 7. సో నేనైతే 7.5 వేస్తున్నాను వాటర్. 1/2 కప్ తగ్గిస్తున్నాను అంతే. యాక్చువల్గా అందరూ అయితే 1 కప్ తగ్గించేస్తారు, బట్ నేనైతే 1/2 కప్ తగ్గిస్తాను, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ నేను అప్రాక్సిమేట్గా వేస్తున్నాను, మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి, సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం సాల్ట్ వేసాను అంతే. ఇవి మొత్తం వాటర్ బాయిల్ అయినాక మనం ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇన్ కేస్ తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా, వాటర్ ఇలా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, మంచిగా మరిగిపోవాలి. మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. చూడండి, ఇవి బాస్మతి రైస్. మనం ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకుంటే బాగుంటుంది. కనిపిస్తుంది కదా రైస్, ఇట్లా మరుగుతున్నప్పుడే మనం రైస్ వేసుకున్నాం. రైస్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే హైలో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను కదా, ఇప్పుడు 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో పైన మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసాం అనుకోండి, బాగుంటుంది. 1 స్పూన్ గీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసినాక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే, మనం కొబ్బరి పాలు పలావ్లోకి గ్రేవీ టైప్ కావాలని చెప్పేసి అని కొంచెం ఆయిల్ యాడ్ చేసి 2 టొమాటోస్, 1 ఆనియన్, ఒక 10 కాజు వేసుకున్నాను. సో నేను సూప్ ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దాం ఒకసారి. లైక్ షేర్వాలా అంటారు కదా, వెజ్ షేర్వా ఎట్లా వస్తుందో చూడాలి. అందుకనే ఫస్ట్ చూపిద్దాం వద్దాం అనుకున్నాను. సరే ట్రై చేస్తాను, బాగుంటే కనుక చూపిస్తా. ఓకేనా, ఇప్పుడు చూడండి 15 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో అసలు. రెడీ, 1 2 3 గో. వావ్, చూడండి గాయస్, అసలు ఎంత బాగా వచ్చిందో. రైస్ చూసారు ఎట్లా ఉందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. నేను సర్వ్ చేసుకొని చూపిస్తాను, అది ఎంత పొడి పొడిగా వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. చూపిస్తాను ఆగండి. పొడి పొడిగా పక్కన నేను షేర్వా టైప్ చేస్తున్నాను, లైక్ వెజ్ షేర్వా అనేది మనకి బిర్యానీలో చపాతీలో షేర్వా ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బిర్యానీ ఆకైతే వేసుకున్నాను. బిర్యానీ ఆకు ఓన్లీ చిన్న ఆకు సరిపోతుంది, ఎక్కువ వేయద్దు. చిన్న ఆకు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. 1 ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం 1 ఆనియన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదా, సో 1 ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను, ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా జస్ట్ కొంచెం యాడ్ చేశాను. ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ రావాలి, మరీ ఎక్కువ మాడిపోకూడదు. ఎక్కువ మాడిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కదా, దాని తర్వాత ఇప్పుడు కొంచెం మనం కొంచెం పసుపు, ఉప్పు వేస్తాను. ఇందాక నేను ఉప్పు వేయలేదు కదా మిక్సీ పట్టేటప్పుడు. కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. సో మాది కొంచెం కారం తక్కువ ఉంటుంది, అందుకని 2 స్పూన్స్ వేసాను. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. సో చాలా ఫ్లేమ్ వచ్చి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవన్నీ మాడిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను, పసుపు, కారం, ఉప్పు, నెక్స్ట్ గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్. సో చూస్తాను ఇలా రెడ్డిష్గానే ఉండాలి. వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఇలా మనం కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఫ్రెష్ కరివేపాకు నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా ఫ్రై అవసరం లేదు. నేను ఫస్ట్ చూపించాను కదా మీకు, ఒక ఆనియన్, 2 టొమాటోస్, కొంచెం జీడిపప్పులు యాడ్ చేశాక సో అదంతా మంచిగా మిక్సీ పట్టుకున్నాను. సో మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదంతా. సో ఇది మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం. సో మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా షేర్వా ఎలా ఉంటుందో, మనకి బిర్యానీస్లో అలా షేర్వా ఇస్తారు కదా, సో ఆ టైప్ ఆఫ్ షేర్వా అనమాట. కొంచెం వాటర్ వేసుకుని మంచిగా థిక్నెస్ చూసుకోండి, దాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, కొంచెం త్వరగా అవుతుంది. ఇది కసూరి మేతి. సో కొంచెం ఇలా క్రష్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను చికెన్ షేర్వా కూడా ఎప్పుడు ట్రై చేయలేదు గాయస్. ఇప్పుడు వెజ్ చేసా కదా, లైక్ దాంట్లో ఏమన్నా ట్రై చేద్దాము అని చెప్పేసి జస్ట్ ట్రై చేశాను అంతే. ఇది ఎక్కడ ఎవరు చేసింది కూడా కాదు, బట్ నేనే ఓన్ రెసిపీ చేసుకున్నాను. బట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇప్పుడు మనం దీన్ని కొంచెంసేపు లిడ్ పెట్టి ఉంచుదాము, ఒక 10 మినిట్స్. చూడండి గైస్, ఇలా రావాలి మొత్తం అంతా. సో మనం ఇలా కొంచెం ఒక 10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాను. చూడండి ఇప్పుడు ఓన్లీ 5 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్. గైస్ ఇప్పుడు చూడండి పైన అంతా ఆయిల్ వస్తుంది చూసారా. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూడండి గాయస్ అయిపోయింది. కొంచెం ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనకి గ్రేవీ.
మరీ పలుచగా ఉన్నా కూడా బాగుండదు, ఇట్లా ఉంటే సరిపోతుంది. సో మీకు కనిపిస్తుంది కదా, అంతే. ఏదో నా స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా వెళ్ళి మనం తినేద్దాము. కొబ్బరి పాలతో పలావ్, వెజిటేబుల్ షేర్వా. లైక్ కొబ్బరి పాలతో పులావ్ కాంబినేషన్గా షేర్వా చేశాను. ఇలా యాక్చువల్లీ ఇంటే మనకి రెస్టారెంట్స్లో ఉంటుంది కదా, సో షేర్వా ఓన్లీ వెజ్ షేర్వానే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం. నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి గాయస్. టేస్ట్ చాలా బాగుంది గైస్, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను క్లియర్గా మొత్తం అన్ని రెసిపీ ఎలా చేస్తున్నాను ఫుల్గా షూట్ చేశాను కదా, సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేశాక నాకు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయడం మర్చిపోద్ది గైస్. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇంతే గాయస్, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను గాయస్.